బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మోయినాబాద్ ఫామ్ హౌస్ డ్రగ్స్ కేసు నిందితుల కస్టడీ బెయిల్ పిటిషన్లపై తీర్పు రేపటికి వాయిదా పడింది. మరో రోజుల పాటు నిందితులను కస్టడీకి ఇవ్వాలని పబ్లిక్ ప్రాసిక్యూటర్ కోరారు. ముగ్గురు నిందితులు విచారణకు సహకరించలేదని, రితేష్, రోహిత్ రెడ్డి బ్యాంకు ఖాతాలో అనేక అనుమానాస్పద లావాదేవీలున్నాయన్నారు. ఈ క్రమంలో లోతైన దర్యాప్తు జరపాలన్నారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా క్రైమ్ కరెస్పాండెంట్ ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, తీసుకొని దాదాపు 6 రోజుల పాటు పోలీసులు విచారణ జరిపారు. మూడోసారి కస్టడీకి అనుమతించాలంటూ కూడా ప్రధానంగా ఇప్పటికే పోలీసులు తమ వాదనలు వినిపించడం జరిగింది. ఎందుకంటే ముగ్గురు నిందితులు కూడా మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి, అతని తమ్ముడు రితీష్ రెడ్డి, నమీష్ శర్మ, ఈ ముగ్గురు నిందితులు కూడా విచారణకు సహకరించలేదు. మరోసారి 5 రోజుల పాటు కస్టడీకి అనుమతించినట్లయితే ఈ డ్రగ్ కేసులో చైన్ లింక్ ఏదైతే ఉందో వాటిని బయట పెట్టేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి మరోసారి కస్టడీకి అనుమతించాలంటూ కూడా ప్రధానంగా వాదనలు కూడా వినిపించడం జరిగింది. మరోవైపు ఇందులో రితీష్ రెడ్డి, మరోవైపు పైలట్ రోహిత్ రెడ్డి మధ్య జరిగినటువంటి ఆర్థికపరమైనటువంటి లావాదేవీలు, ఇతరత్ర వ్యక్తుల మధ్య జరిగినటువంటి ఆర్థికపరమైనటువంటి లావాదేవీల్లో అనేక అనుమానాస్పదమైనటువంటి ట్రాన్సాక్షన్స్ ఉన్నాయి. కాబట్టి వాటిపైన లోతైనటువంటి దర్యాప్తు జరపాలి, మూడోసారి కూడా కస్టడీకి అనుమతించాలంటూ కూడా ప్రధానంగా పబ్లిక్ ప్రాసిక్యూటర్ తన వాదనలు వినిపించడం జరిగింది. ఎందుకంటే ఈ డ్రగ్ కేసులో కేవలం వీళ్ళు ముగ్గురు నిందితులే కాదు, ఇందులో చైన్ లింక్ ఉంది. వాటిపైన పూర్తి స్థాయిలో విచారణ జరపాల్సినటువంటి అవసరం ఉంటుంది. మరోవైపు పైలట్ రోహిత్ రెడ్డికు బినామీగా ఈ రితీష్ రెడ్డి ఉన్నాడు. కాబట్టి వీళ్ళ ముగ్గురిని కూడా వేరువేరుగా విచారణ జరిపి ఇందులో చైన్ లింక్ ఏదైతే ఉందో అదంతా కూడా బయట పెడతామంటూ కూడా పబ్లిక్ ప్రాసిక్యూటర్ తన వాదనలు వినిపించారు. మరోవైపు ముగ్గురు నిందితులు కూడా ఇప్పటికే మేము 20 రోజుల పాటు జైల్లో ఉన్నాము, తమకు బెయిల్ మంజూరు చేయాలంటూ కూడా ముగ్గురు నిందితులు బెయిల్ పిటిషన్లు దాఖలు చేశారు. ఈ ముగ్గురు నిందితుల తరపు న్యాయవాదులు కూడా వారి యొక్క వాదనలు వినిపించడం జరిగింది. 20 రోజులకు పైగానే బెయిల్ ఇప్పటికే జ్యుడిషియల్ రిమాండ్లో ఉన్నారు. తమ క్లయింట్లకు ముగ్గురు నిందితులకి కూడా బెయిల్ మంజూరు చేయాలి. గతంలో ఇదే కోర్టే 2 సార్లు కస్టడీకి అనుమతించింది. మొదటిసారి కస్టడీకి 3 రోజుల పాటు, రెండోసారి కస్టడీకి 3 రోజుల పాటు, మొత్తం 6 రోజుల పాటు కస్టడీకి అనుమతించింది. ఈ 6 రోజుల కస్టడీలో కూడా పూర్తిగా పోలీసులకు సహకరించాము. ఆ 6 రోజుల్లో వెలుగులోకి రాని అంశాలు ఇప్పుడు మరోసారి కస్టడీకి ఇస్తే ఏ విధంగా వెలుగులోకి వస్తాయి? ఖచ్చితంగా 6 రోజులు సుదీర్ఘంగా విచారణ జరిపారు. కాబట్టి కస్టడీ పిటిషన్ను డిస్మిస్ చేసి ముగ్గురు నిందితులకి కూడా బెయిల్ మంజూరు చేయాలనేది ప్రధానంగా నిందితుల తరపు న్యాయవాదుల యొక్క వాదనలు కూడా వినిపించడం జరిగింది. ఇరు వాదనలు కూడా ఈరోజు ముగిశాయి. తీర్పును ఇటు కస్టడీ పిటిషన్ పైన, బెయిల్ పిటిషన్ల పైన రేపు ఉదయం 10:30 ఉప్పర్పల్లి కోర్టు కూడా కస్టడీ పిటిషన్ల పైన తీర్పు వెల్లడించేటువంటి అవకాశం ఉంటుంది. ఒకవేళ పబ్లిక్ ప్రాసిక్యూటర్ యొక్క వాదనలకు ఏకీభవించి కస్టడీకి అనుమతిస్తే మూడోసారి కస్టడీకి తీసుకుంటారు. ఒకవేళ కస్టడీ పిటిషన్ డిస్మిస్ అయినట్లయితే, బెయిల్ మంజూరు చేసినట్లయితే బెయిల్ పై బయటకు వచ్చేటువంటి అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. సుమిత్ర, రైట్, థ్యాంక్ యూ.